రాజలింగం గారు మనతో పాటు ఉన్నారు. జనసేన పార్టీ యొక్క విషయాలను గానీ, కార్యక్రమాలను గానీ ఏ విధంగా కొనసాగిస్తున్నారో రేపు జరిగే ఏవేవి సన్నివేశాలు ఉన్నాయి అనేది ఒకసారి సార్‌ని అడిగి అండ్ వారి పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ అందరిని అడిగి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. రాజలింగం గారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన పార్టీ 2014లో తెలంగాణ గడ్డ మీద ఇదే ప్రాంతంలో స్థాపించినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ రోజున స్థాపించిన పార్టీని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చేయబోయే ఒక పార్టీ యొక్క కార్యాచరణని మన పార్టీ యొక్క సాధకులు ఎవరైతే మెంబర్షిప్ వాళ్ళ సాధకుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది రేపు. ఈ సమావేశంలో రేపు మిగతా ప్రధానమైన పార్టీలో ధీటుగా తీసుకెళ్లే క్రమంలో ఈ యొక్క సమావేశం ఉంటుంది. వారు రేపు మాట్లాడే అంతా తెలంగాణ ఇప్పుడు జరుగుతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ప్రసంగం రేపు ఉంటుంది. అంటే రేపు వస్తున్నారు అని ఒక సంఘటన ఒకటి విషయం అయితే బయటకు వచ్చింది. కానీ మిగిలిన పార్టీల నుంచి ఏదైతే తెలంగాణలో ఉన్న పార్టీలు అయితే ఒక విధమైన చర్చలు జరుగుతున్నాయి. వీటిపైన మీ వాళ్ళు ఎవరండి అంటే నేను జర్నలిస్ట్ని అందరినీ కించపరిచి మాట్లాడతలేదు. జర్నలిస్ట్ అనేవాళ్ళు మేము ప్రతి ఒక్క పార్టీలో కానీ ప్రతి ఒక్కరు అది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఆ జర్నలిస్టు అది ఏదైతే వాళ్ళ పోస్ట్ దాటి మితిమీరి మాట్లాడే జర్నలిస్టులే కాదు మా లెక్కలైతే. వాళ్ళు మాట్లాడుతున్న ఏదైతే ఉందో వాళ్ళు చిల్లరంబుకల్లాగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఒక 5-6 మంది ఛానల్ చేసినంత మాత్రం ఏమి కాదు. మిగతా జర్నలిస్టులంతా పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమానము ఒక ఇది ఆయన ఒక అంటే భారతదేశం చరిత్రలోనో ఆయన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమం అందరూ చూస్తున్నారు. అక్కడ రోడ్లు వేయడం కానీ ఒక ఇంటి గురించి రోడ్లు వేయడం కానీ ఇవన్నీ చిల్లరండి. ఇవన్నీ మేము పట్టించుకోము. మేము పార్టీ గురించి అంటే జర్నలిజం ఒక్కటే కాదు, ఏవైతే మిగిలిన ఛానల్సే కాదు, అంటే కొంతమంది పార్టీలు ఉన్నారు. పార్టీలో వచ్చే కొంతమంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అధినాయకులు కానివ్వండి, పార్టీ అధినాయకులు మామూలుగా నిన్నటి వరకు మాట్లాడినంతా మీడియా ఛానల్ వాళ్ళే మాట్లాడారు. పార్టీ నాయకులు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫానైనా వారితో భయం ఉంది. అంటే మొన్ననే మోదీ గారు కూడా వచ్చిపోయారు వాళ్ళ ఇంటికి. మీరు అందరూ చూశారు కదా, ప్రపంచం అంతా చూసింది, ఆంధ్రప్రదేశ్ చూసింది, తెలంగాణ చూసింది, రాష్ట్రం అంతా చూసారు. మొన్ననే మోదీ గారు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిసిందంటే ఏదో జరుగుతుంది లోపల, ఏమో జరుగుతుందన్న ఒక సంకల్పంతో మిగతా ఉన్న పార్టీలన్నీ ఒక భయంతో ఉన్నారు. ఆ భయం ఏంటనేది రేపు మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. రేపు వారు అనడం ఏంటంటే మాకు భయం అయితే లేదు, మా తెలంగాణలోకి ఆంధ్ర వాళ్ళని రానివ్వము, ఆంధ్ర పాలిటిక్స్ మా తెలంగాణలో వద్దు అని. వాడెవడండి అనేటోడు, వాడెవడు అసలు అనేటోడు? పార్టీ భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఎక్కడ సోనియా గాంధీ ఎక్కడ ఇటలీలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇటలీ ప్రభుత్వంలో ఈరోజు మనం వెళ్తున్నాం. ఇక్కడ అదే పక్కన పెట్టేస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్లో ఉండి దోచుకున్నది సరిపోయిన తర్వాత ఆయన భారతదేశం మొత్తం పాకాలని చెప్పి మొన్న మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళిండు. మళ్ళీ అందులో భాగంగానే ప్రజలంతా బుద్ధి చెప్పి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. అందుకు మళ్ళీ ఈసారి కాంగ్రెస్కి ఇచ్చారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక ప్రధానమైన ఇక్కడ రేపు రాబోయే ఎన్నికలలో మన జెమినీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. ఆ ఎన్నికలలో మా సత్తా కూడా మేము చూపిస్తాం తప్పకుండా. రేపు అంటే ఏమేమి సూచనలు వస్తున్నాయి పార్టీ నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ గారు? మేము మా పార్టీ అధ్యక్షులకి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీ అవసరం ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ మేము చెప్తూ ఉండేవాళ్ళం. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాక్షస పాలన జగన్ పాలన ఉందో దాన్ని భూస్థాపితం చేసి అదా పాతలో తొక్కిన తర్వాత ఇక్కడ చూద్దామని మాతోటి ఏదైతే ముఖ్య నాయకులు ఉండో మాకు చెప్పడం జరిగింది. అందులో భాగమే మొన్న జరగడం జరిగింది. అది ఒక జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కూటమైనప్పటికీ తెలుగుదేశంలో బీజేపీలో లేనప్పటికీ కూడా బీజేపీ పార్టీ వాళ్ళ పర్మిషన్ లేకుండానే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఉంటా అని చెప్పి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళని నరేంద్ర మోడీకి ఒప్పించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. భారతదేశం చరిత్రలోనే స్ట్రైక్ కొట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారు ఇక్కడ తెలంగాణలో వారికి చాలా అభిమానులు ఉన్నారు. వారు అంటే ఆ నీతి నిజాయితీ గల ఆయన ఒక తెల్ల కాగితమైన అలాంటి రాజకీయ నాయకుల గురించి ఈ తెలంగాణ కూడా ఎదురు చూస్తుంది. ఈ ఆంధ్ర తెలంగాణ అనేది పక్క పెట్టి ఇప్పుడు భారతదేశంలో అందరూ సమానమే. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో ఇక్కడ ఉన్నారు. అట్లా అంటే దానికి వాళ్ళకి సమాధానం చెప్పడానికి వారు ఫస్ట్ భారతీయుడు అని గుర్తుంచుకోవాలి. తెలంగాణ వచ్చింది అయిపోయింది. ఇక్కడ అందరూ సమానమే. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు మాట్లాడే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ ఇద్దరూ సమానమే. ఇక్కడ
అంటే ఆంధ్రాలో 21 స్థానాలు నిలబడితే 21 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనేది నిలబడింది జనసేన. అలాగే ఇప్పుడు తెలంగాణలో పెడితే గనక ఆ పొజిషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా అత్యధికంగా రాబోతుందా లేదా? మేము ఫస్ట్ మా దృష్టి అంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము బీజేపీలో అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే గ్రేటర్ ఎలక్షన్ ఎప్పుడైతే వస్తాయో ఫస్ట్ దాంట్లో ముందుగా మేము దానిలో పోటీ చేసాం తప్పకుండా. తదనంతరం మళ్ళీ రేపు వచ్చే 2009 ఎన్నికల్లో కూడా తప్పకుండా మేము తీసుకున్నట్టుగానే మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కొన్ని సీట్లు తీసుకున్న ప్రతి సీటు గెలిచే విధంగా మేము చేస్తాం. జనసేన నాయకురాలు కావ్య గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పార్టీ గురించి అండ్ పార్టీలో రేపొద్దున జరిగే కార్యక్రమాల గురించి మీకు వచ్చిన ఆదేశాలు. మాకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోయిన ఒక 15 రోజుల కిందటే మంగళగిరిలో కూడా సేమ్ ఇదే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణలో సాధకులు ఉన్నారు. సో సాధకులు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా ఒకసారి వాళ్ళని కలిసి వాళ్ళకి కొన్ని దశానిర్దేశం ఇద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం రేపు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రోజులుగా చాలామంది అంటే అన్ని పార్టీ వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టులు కానీ అలాంటి వాళ్ళు కానీ వాళ్ళ ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అవన్నిటి కూడా సమాధానం రేపే దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. మరికొన్ని విషయాలు అని అంటే ఇప్పుడు కొంతమంది ఏవైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాల వరకే పరిమితం కానీ తెలంగాణలో వేరే విధంగా పార్టీల పరంగా ఎటువంటి సమస్య లేదు ఇక్కడికి రావడానికి అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. వీటిపైన మీ ఉద్దేశం? సినిమా పరంగా ఓన్లీ తెలంగాణకి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక డిప్యూటీ సీఎం, అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే తెలంగాణలో పుట్టిన పార్టీ ఇది. తెలంగాణ గడ్డ మీద మేము ఇప్పుడే ఈరోజే కదా పార్టీ పెట్టలేదు. 14 ఏళ్ళ కింద 14వ సంవత్సరంలో 2014లో స్టార్ట్ చేసినాం, అది కూడా తెలంగాణలో. అట్లాగే మేము అన్ని దాంట్లో పోటీ కూడా చేసినాం కదా. మొన్న పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్స్, ఈవెన్ కార్పొరేట్ ఎమ్మెల్యే అన్నీ కూడా చేసినాం. వాళ్ళు ఎలా అంటారు, వాళ్ళు అనడానికి అసలు ఆస్కారమే లేదు. ఏంటంటే ఒక మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ని చూసి వాళ్ళందరూ భయపడుతున్నారని మేము అనుకుంటున్నాం.